హాయ్ వియర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 25th డిసెంబర్ సాటర్డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అంతా కూడా సెలవు దినం తీసుకున్న. యూరోపియన్ మార్కెట్స్ 23rd రోజున వర్క్ చేశాయి. అప్పుడు లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున డాక్స్ 1% మేర నష్టపోతే ఫుట్సీ క్యాక్స్ కొద్దిగా స్వల్ప నష్టాలతో ముగిశాయి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ముగిసిన యూఎస్ మార్కెట్స్లో కొద్దిగా పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపించింది. నిన్న ముగిసిన ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా నికాయ్ 0.05% నష్టపోతే షాంఘై 0.7% మేర కోల్పోయింది. నిన్న మన మార్కెట్స్లో కూడా కొద్దిగా వీక్నెస్ అయితే చూసాం. ఇక ఆయిల్ చూస్తేనేమో ఆయిల్ $73.76 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ బ్రెంట్ $76 పైన మనం నంబర్ కనిపిస్తుంది. గోల్డ్ చూస్తేనేమో $800 పైన క్రమంగా ట్రేడ్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ఒమిక్రాన్ ఫియర్స్ ఒకటి, అండ్ దానికి తోడు మోస్ట్ ఆఫ్ ది కరెన్సీస్లో కొద్దిగా వీక్నెస్ రావడం, ఇన్ఫ్లేషన్ వరల్డ్ వైడ్గా పెరగడం, ఇవన్నీ కూడా పరోక్షంగా గోల్డ్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అందువల్ల గోల్డ్లో బయింగ్ సపోర్ట్ వస్తుంది. $1,800 పైన క్రమంగా ట్రేడ్ కావడం అయితే మనం చూస్తున్నాం. గోల్డ్ $1,810 దగ్గర ఆల్మోస్ట్ 0.5% వరకు గెయిన్స్ మనం చూస్తున్నాం. ఇక బాండ్స్ చూస్తే యుఎస్ 10-year బాండ్ yields 1.5% దగ్గర దాదాపుగా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ 50,000 పాయింట్ల మార్క్, $50,000 మార్క్ని క్రాస్ చేసి దూసుకుపోతుంది. $51,000 దగ్గర యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ ఉంది. ఇథీరియంలో కూడా కొద్దిగా అంటే ఈ 51,000 మార్క్ని క్రాస్ చేసిన తర్వాత కొద్దిగా సెల్లింగ్ వస్తే రావచ్చు, కానీ బట్ ఓవరాల్గా క్రిప్టో కరెన్సీస్ అన్నింటిలో కూడా మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో గ్లోబ్ వైడ్ పిక్చర్ చూస్తేనేమో అంత నెగిటివ్నెస్ ఎక్కడ కనిపించలేదు. అండ్ ఇవన్నీ కూడా మన మార్కెట్స్కి పరోక్షంగా లాభాలను ఇచ్చేట్టుగానే, పరోక్షంగా మద్దతు ఇచ్చేట్టుగానే కనిపిస్తున్నాయి. ఇక ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో బ్రేస్ ఫర్ అనదర్ రౌండ్ ఆఫ్ ప్రైస్ హైక్స్ దిస్ ఇయర్, కంపెనీస్ హిట్ బై హై ఇన్పుట్ అండ్ లాజిస్టిక్ కాస్ట్ as well as సప్లై డిస్రప్షన్స్. సో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్, అలాగే ఈ వైట్ గూడ్స్, లాజిస్టిక్ రిలేటెడ్ ఇవన్నీ, ఆటోస్, ఇవన్నీ కూడా మరింతగా నెక్స్ట్ ఇయర్లో అంటే 2022లో ధరలు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. దీనికి కారణాలు చూసుకుంటే రా మెటీరియల్ కాస్ట్ విపరీతంగా పెరిగాయి, లాజిస్టిక్ ధరలు విపరీతంగా పెరిగాయి, అండ్ క్రూడ్ కూడా పెరగడం, అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ పెరగడం కూడా పరోక్షంగా ధరలు పెరగడానికి కారణం అవుతున్నాయి. సో మొత్తానికి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ధరలు ఇప్పటికే 3-5% పెరిగితే వచ్చే 1-2 నెలల్లో 6-10% మేర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఆటోలో మారుతి, హుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా ఇవన్నీ కూడా ధరలను పెంచితే నెక్స్ట్ 2022లో మారుతి అండ్ హీరో మోటార్ ధరలు పెంచేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ ఇప్పటికీ 4-10% మేర ధరలు పెంచాయి గత 3 నెలల్లో. అండ్ రాబోయే 2 క్వార్టర్స్లో కూడా 5-12% మేర ధరలు పెంచేందుకు హెచ్యుఎల్, డాబర్, బ్రిటానియా, మ్యారికో సంస్థలు సిద్ధమవుతున్నాయి. లాజిస్టిక్ స్పేస్లో సీ ఫ్రైట్ రేట్స్ విపరీతంగా పెరిగాయి, కంటైనర్ రేట్స్ పెరిగాయి. ఇవన్నీ కూడా పరోక్షంగా ఇంపాక్ట్ చూపించవచ్చు. అటు స్టీల్ ప్రైజెస్లో కోకింగ్ కోల్ ప్రైజెస్ కూడా విపరీతంగా పెరిగాయి. ఇవన్నీ కూడా ఓవరాల్గా ఇండస్ట్రీ మీద, ఓవరాల్గా సెక్టార్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మార్కెట్ స్లిప్ ఇంటూ రెడ్ జోన్ అగైన్ ఆఫ్టర్ 3 days ర్యాలీ. 3 రోజుల వరుస లాభాల తర్వాత నిన్న మార్కెట్స్లో ఒక బ్రేక్ పడడం అయితే మనం అబ్జర్వ్ చేసాం. యూపీ, మహారాష్ట్ర, హర్యానా ఇంపోజ్ నైట్ కర్ఫ్యూస్, అదర్ కర్బ్స్. సో ఇక క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా మళ్ళీ జనాలు విచ్చలవిడితనాన్ని, విశృంఖలత్వాన్ని అవలంబించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా అయినా కట్టడి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా మళ్ళీ జనాలు రోడ్ల మీదకి వస్తే ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది అనుకుంటున్న భయాల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూస్ విధించాయి. మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ అన్నీ కూడా మళ్ళీ ఈ దిశగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తుంది. పరోక్షంగా దీనివల్ల ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ మీద, టూరిజం, హోటల్స్ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ ఎక్కువగా కనిపించవచ్చు మన దేశంలో కూడా. ఇక స్టాక్ స్పెసిఫిక్గా చూస్తేనేమో బీట్ అండ్ డౌన్ సెక్టార్స్ మే గెట్ ట్రాక్షన్ నెక్స్ట్ వీక్, బట్ వీక్నెస్ ఇన్ బ్యాంక్స్ టు కంటిన్యూ. సో బ్యాంక్స్లో వీక్నెస్ అయితే క్రమంగా కంటిన్యూ అవుతుంది. గత వారం రియల్ ఎస్టేట్, ఐటీ సెక్టార్స్లో కొద్దిగా మనకి రియాలిటీ అండ్ ఐటీ స్టాక్స్ ఫర్ ద డార్లింగ్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ త్రూఅవుట్ ద వీక్. ఏ ప్లంజింగ్ రూపీ అండ్ స్టెల్లార్ నెంబర్స్ ఫ్రమ్ Accenture have made IT stocks more attractive, while real estate stocks are in a structural rally. రియల్ ఎస్టేట్ స్టాక్స్ గురించి మనం గతంలో అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. ఐటీ స్టాక్స్లో కూడా బికాజ్ రూపీ క్రమంగా వీక్ అవుతూ ఉండడం పరోక్షంగా వీళ్ళకి లాభాలను ఇచ్చే అంశం, కాబట్టి ఈ సెక్టార్స్ మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంటే మెరుగైన లాభాలు వచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది. ఇక డేటా ప్యాటర్న్స్ 48% ప్రీమియంతో లిస్ట్ అయింది. 28% దాదాపు 30% గెయిన్స్ని ఈ స్టాక్ మొదటి రోజునే ఇచ్చింది.
కార్పొరేట్ ఎఫ్డీస్ విట్నెస్ రైజ్ ఇన్ పాపులారిటీ ఆఫర్ 100 to 150 బేసిస్ పాయింట్స్ ఓవర్ బ్యాంక్ డిపాజిట్స్. సో బ్యాంక్ డిపాజిట్స్ కంటే 1 నుంచి 1.5% మేర వడ్డీ ఎక్కువగా లభిస్తున్న కారణంగా ఇప్పుడు హెచ్డిఎఫ్సి లిమిటెడ్, బజాజ్ ఫినాన్స్, ఐసిఐసిఐ హోమ్ ఫినాన్స్ వీటికి ఇలాంటి వాటికి కొద్దిగా అంటే వీళ్ళు ఆఫర్ చేస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్స్కి జనాలు కొద్దిగా ఎక్కువగా మొగ్గు చూపడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. దీనివల్ల ఏంటంటే బ్యాంక్స్ కంటే 1.5-2% దాకా ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. కాబట్టి సీనియర్ సిటిజన్స్ లాంటి వాళ్ళు ఇతర రిస్కియర్ అసెట్ క్లాసెస్ వైపు వెళ్లేందుకు అంతగా మొగ్గు చూపిన వాళ్ళు ఈ కార్పొరేట్ ఎఫ్డీస్ వైపు వెళ్తున్నారు. రెమిడిసివిర్ టు బి యూజ్డ్ ఇన్ మోడరేట్ టు సివియర్ కేసెస్. మళ్ళీ రెమిడిసివిర్ మీద ఫోకస్ పెరగబోతోంది. ద గైడ్ లైన్స్ ఆల్సో సెట్ టోసిలిజమబ్ ఈ డ్రగ్ కూడా ఈ సివియర్ డిసీజ్ ఉంటే వాడేందుకు అవకాశం వాడాలని చెప్పి యూనియన్ హెల్త్ మినిస్ట్రీ చెప్పిన తరుణంలో అంటే రెమిడిసివిర్ని కూడా విచక్షణ రహితంగా వాడకుండా మోడరేట్ టు సివియర్ కేసెస్లోనే వాడాలి అని చెప్పి చెప్తున్నారు. అందువల్ల రెమిడిసివిర్ డ్రగ్స్ని అలాగే ఈ టోసిలిజమబ్ ఈ డ్రగ్ని తయారు చేసే కంపెనీస్ మళ్ళీ ఫోకస్ పెరగబోతుంది. లైక్ బయోకాన్ ఒకటి, ఈ రెమిడిసివిర్ని మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ తయారు చేస్తున్నాయి ఇప్పుడు. No relief to Distivi on S-Bank vote issue. NCLT says not inclined to interfere with the issue of the bank's rights to vote during Distivi AGM schedule next week. సో డిస్టివి S-Bank మధ్య టచ్లు నడుస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. డిస్టివి అంటే S-Bank ఓట్ చేయకుండా చేయాలి అని చెప్పి డిస్టివి ఎన్సిఎల్టీ కోరిందాన్ని ఎన్సిఎల్టీ దాని ప్రస్తుతానికి తోసిపుచ్చడం మనం చూస్తున్నాం. ఇక బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో నైట్ కర్ఫ్యూస్ రిటర్న్ యాజ్ ఒమైక్రాన్ స్కేర్ గ్రిప్స్ ఇండియా. ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్స్ సెట్ టు గెట్ కాస్ట్లియర్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్. సో వచ్చే ఏడాది నుంచి ధరలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది అని చెప్పి ఎఫ్ఎంసీజీ ఫర్మ్స్ ప్రిపేర్ టు ట్యాకిల్ లాజిస్టిక్స్ ఇష్యూస్ అమైడ్ వైరస్ సర్జ్. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఒకటి ఇన్పుట్ ధరలు పెరగడం ఒక సమస్య అయితే ఈ లాజిస్టిక్ అండ్ సప్లై ఇష్యూస్ మరొక ఇష్యూగా కనిపిస్తుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ స్టాక్ స్పెసిఫిక్గా చూస్తే రాడికో ఆన్ ఏ హై ఆఫ్టర్ 18% ర్యాలీ ఇన్ 4 days. 4 రోజుల్లోనే దాదాపు 18% లాభాలని రాడికో కైతాన్ లాభాలను అందించింది. స్ట్రాంగ్ ఎర్నింగ్స్ ఉన్నాయి ఒకటి. అండ్ దీనికి తోడు ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ని మళ్ళీ ఓపెన్ చేసేందుకు అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో యునైటెడ్ బ్రెవరీస్ కానీ, యునైటెడ్ స్పిరిట్స్ కానీ ఇట్లాంటివన్నీ రాడికో కైతాన్ లాంటి వాటికి మళ్ళీ పూర్వవైభవం వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో వీటిలో కొద్దిగా మళ్ళీ యాక్టివిటీ మనం గమనించవచ్చు. ఫుడ్ ప్రీమిక్స్ ఫర్మ్ హెక్సాగాన్ ఫైల్స్ ఫర్ ఐపీఓ టు రైజ్ 600 crores. హెక్సాగాన్ న్యూట్రిషన్ లిమిటెడ్ అనే కంపెనీ వీళ్ళు కూడా ఐపీఓకి వస్తున్నారు. ఇప్పటికే ప్రాస్పెక్టస్ని సెబీ ముందు దాఖలు చేశారు. 600 కోట్ల రూపాయల మేర వీళ్ళు సమీకరించాలని చెప్పి చూస్తుంటే ఇందులో ఆఫర్ ఫర్ సేల్ 500 కోట్లు అండ్ ఐపీఓలో ఫ్రెష్ ఇష్యూ ద్వారా కంపెనీకి వచ్చేది 100 కోట్లు మాత్రమే. నేను ఇంతకుముందు చాలా సందర్భాల్లో పదే చెప్పాను. ఈ మధ్య వస్తున్న ఐపీఓస్లో మోస్ట్ ఆఫ్ ది ఐపీఓస్ 80 to 90% ఐపీఓస్ వీళ్ళంతా జనాలు దగ్గర నుంచి డబ్బులు సమీకరించడానికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి లాభాలతో బయటపడేందుకు చూస్తున్న ఇది. సో అందుకని కొద్దిగా జాగ్రత్తగా మనం స్టాక్స్ని పిక్ చేసే ముందు ఉండాలి. దేర్ ప్రీమిక్సెస్ ఆర్ సప్లై టు బ్రాండ్స్ లైక్ కోకోకోలా, అమూల్, డాబర్ ఇండియా అండ్ మ్యారికో. మా పెద్ద కంపెనీస్ నేమ్స్ ఉన్నాయి. కోకోకోలా, అమూల్, డాబర్ ఇండియా అండ్ మ్యారికో లాంటి కంపెనీస్ ప్రీమిక్స్ ఫార్ములేషన్స్ని కంపెనీ తయారు చేస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మరిన్ని చూడాలి మనం. సెబీ మే టైటల్ లిస్టింగ్ నామ్స్ అట్ నెక్స్ట్ బోర్డ్ మీట్. సో ఈ ఐపీఓకి సంబంధించి సెబీ కొన్ని కీలకమైన కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. బోర్డ్ మే ప్రిస్క్రైబ్ మినిమం 5% గ్యాప్ ఇన్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్స్. సో ఐపీఓ ప్రైస్ బ్యాండ్స్ని ఒకప్పుడు ఈ బుక్ బిల్డింగ్ పద్ధతిలో తీసుకురావాలనుకున్నప్పుడు ఈ మధ్య కంపెనీస్ అన్ని చాలా తెలివిగా ఏం చేస్తాయంటే సెబీ రూల్స్కి అనుగుణంగా రావడానికి జస్ట్ 1 or 2 రూపీస్, 100 to 101 రూపీస్ ఆర్ 100 to 102 రూపీస్ ఇలా ప్రైస్ బ్యాండ్ పెడుతూ వచ్చారు. అయితే ఇక్కడ నుంచి బోర్డ్ మే ప్రిస్క్రైబ్ మినిమం 5% గ్యాప్ ఇన్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్స్. సో ఇక్కడ రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ పెద్ద ఇన్వెస్టర్స్ కానీ ఒకవేళ ఇష్యూ అంత ఫ్రూట్ఫుల్గా లేదు, అంత వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయంటే లోయర్ ప్రైస్ బ్యాండ్లో వాళ్ళు కోట్ చేసే అవకాశం ఉంటుంది. అలా ఒక ప్రైస్ బ్యాండ్కి 5% మినిమం గ్యాప్ పెట్టాలని చెప్పి భావిస్తున్నారు. ఇట్ మే ఎక్స్టెండ్ లాక్ ఇన్ పీరియడ్ ఫర్ యాంకర్ ఇన్వెస్టర్స్ 90 days ఫ్రమ్ 30 days. ఇప్పుడు ఏమవుతుందంటే యాంకర్ ఇన్వెస్టర్స్ ముందుగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లిస్ట్ అయిన 30 రోజుల తర్వాత అమ్ముతున్నప్పుడు బాగా ప్రెజర్ బిల్డప్ అవుతుంది. ఒకవేళ ఇష్యూ అంత గొప్పగా సబ్స్క్రైబ్ కాకపోయినా
లేకపోతే మంచి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు 31st డే రోజున హ్యూ సెల్లింగ్ ప్రెజర్ స్టాక్ ఎదుర్కొంటుంది. అలా కాకుండా ఈ లాక్-ఇన్ పీరియడ్ని యాంకర్ ఇన్వెస్టర్స్కి 90 రోజులు చేయాలని చెప్పిన ప్రతిపాదన ఉంది. ఇన్వెస్టర్స్ దట్ ఆప్ట్ ఫర్ లాంగర్ లాక్-ఇన్ మే గెట్ ప్రిఫర్డ్ అలొకేషన్. ఒకవేళ మాకు 90 days కాదు అంతకంటే ఎక్కువ లాక్-ఇన్ ఉండాలి, లాక్-ఇన్ పెట్టుకుంటామని అన్ని కంపెనీ నుంచి వాళ్ళు అష్యూరెన్స్ తీసుకున్నప్పుడు మరి వీళ్ళకి ప్రిఫర్డ్ అలొకేషన్ ఇప్పుడు ఏంటంటే ఒక మంచి ఇష్యూ ఉంది, ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చింది అనుకున్నప్పుడు వీళ్ళకి అనుకున్న షేర్స్ రావు. ఒకవేళ మేము లాంగర్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటామని చెప్పి వీళ్ళకి కంపెనీ నుంచి అష్యూరెన్స్ వచ్చినప్పుడు, ఇన్వెస్టర్స్ నుంచి అష్యూరెన్స్ వచ్చినప్పుడు వీళ్ళకి ఎక్కువ షేర్స్ అలొకేట్ చేసే అవకాశం కూడా బోర్డు ఆలోచన చేస్తోంది. బోర్డ్ క్యాన్ పుష్ ఫర్ మోర్ డిస్క్లోజర్స్ ఫర్ న్యూ ఏజ్ ఫర్మ్స్ ఇన్ ఐపీఓ ప్రాస్పెక్ట్స్, ప్రైజింగ్, ఫినాన్షియల్స్, బిజినెస్ మోడల్. ఈ న్యూ ఏజ్ కంపెనీస్ మీద తీవ్రమైన ఆరోపణల్ని సెబీ ఎదుర్కొంటోంది. ఈ ప్రైజింగ్ ఏ విధంగా తీసుకొచ్చారు అని చెప్పి ఈ నేపథ్యంలో ఐపీఓ ప్రాస్పెక్ట్స్లో ప్రైజింగ్ ఒకటి, ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి అండ్ బిజినెస్ మోడల్ ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఈ ప్రాస్పెక్టస్లో ఉండాలని చెప్పి ప్రతిపాదన ఉంది. సెబీ మే రిస్ట్రిక్ట్ ఇన్వెస్టర్స్ హోల్డింగ్ ఓవర్ 20% స్టేక్ టు సెల్ మ్యాక్స్ ఆఫ్ 50% ఆన్ దేర్ షేర్స్ వయా ఓఎఫ్ఎస్ ద్వారా ఒకవేళ 20% మించి కనుక హోల్డింగ్ ఉన్నట్టయితే ఓఎఫ్ఎస్లో కేవలం 50% మాత్రమే విక్రయించే విధంగా కూడా ప్రతిపాదన వీళ్ళు తీసుకొస్తున్నారు. దీనివల్ల యాంకర్ ప్రమోటర్స్ కానీ ఆర్ఎల్స్ ముందుగా చేసిన ఇన్వెస్టర్స్ కానీ ఫుల్ లెంత్లో ఎగ్జిట్ అయ్యేందుకు అవకాశం ఇక్కడైతే ఉండదు. సో ఇలా ప్రైజింగ్కి సంబంధించి ఇలా చాలా అంశాలు సెబీ ప్రతిపాదన చేస్తుంది బోర్డు. ఇవన్నీ కనుక నిజంగా అయినట్టయితే ఐపీఓస్లో మంచి ప్రైజ్ వచ్చే అవకాశం మనకి ఉంది. బుల్స్కి బేస్ అట్ బే దిస్ వీక్ ఇండిసెస్ స్నాప్ 3-day విన్నింగ్ స్ట్రీక్ ఆల్రెడీ చూసాం. ప్రెజర్స్ మౌంట్ అండ్ ఇండియన్ స్టాక్స్ యాజ్ ఫారినర్స్ లీవ్. మెల్లమెల్లగా ఈ డేటా చూస్తుంటే మంత్లీ ఎఫ్పిఐ ఫ్లోస్ క్రమంగా తగ్గిపోతూ వస్తున్నాయి. ఇది ఒక రకంగా కొద్దిగా ప్యానిక్ సిచ్యుయేషన్. అదర్ దాన్ దట్ ఓకే సార్ట్ ఆఫ్ మోడ్లో మనం ఉన్నాం. వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా ఎక్స్పెన్సివ్ అని అనుకుంటున్నప్పటికీ కూడా కంటిన్యూస్గా ఎఫ్ఐ సెల్లింగ్ చేయడం కొద్దిగా ఆందోళన కలిగించే విషయం. అండ్ యునైటెడ్ డెల్టా క్యాన్సిల్ 400 క్రిస్మస్ ఈవ్ ఫ్లైట్స్. యుఎస్ లిఫ్ట్స్ ట్రావెల్ కర్బ్స్ అండ్ 8 సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్. ఆఫ్రికా దేశాల్లో 8 దేశాల మీద వాళ్ళు ట్రావెల్ కర్బ్స్ ఎత్తేసినప్పటికీ కూడా అండ్ యునైటెడ్ డెల్టా దాదాపు 400 ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేశాయి. సో ఇది అర్థం పడుతోంది ఎంత సిచ్యుయేషన్ వర్స్ట్ అవుతోంది మెల్లిమెల్లిగా అని అనుకోవాలి. శ్రీరామ్ రీగ్రూప్స్ ఫర్ ద ఫ్యూచర్. సో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఇక రకరకాల కంపెనీలు గ్రూప్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి వ్యాపారాన్ని సరళీకృతం చేయడానికి అండ్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్ని మార్చేందుకు శ్రీరామ్ గ్రూప్ తీసుకున్న నిర్ణయం మేబీ భవిష్యత్తులో ఫ్రూట్ఫుల్గా అయ్యే అవకాశం కనిపిస్తుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే బీ అవుట్ ఆఫ్ పీసీఏ ఇన్ 2 to 3 months. రాబోయే 2-3 నెలల్లో ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ పీసీఏ నుంచి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మెల్లిమెల్లిగా వీళ్ళ ఎన్పిఏ కానీ లేకుంటే లెవరేజ్ రేషియోస్ కానీ క్యాపిటల్ అడిక్వసీ రేషియోస్ ఇవన్నీ కూడా క్రమంగా పాజిటివ్ మోడ్లోకి వస్తున్న తరుణంలో ఇది బెనిఫిట్ కావచ్చు సెంట్రల్ బ్యాంక్కి. అండ్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ 2020 అప్ టు 2750% దాకా రిటర్న్ ఇచ్చాయి కొన్ని స్టాక్స్ 2021లో. 221 స్మాల్ క్యాప్స్ డబుల్డ్ మనీ. ఈ ఫుల్ లిస్ట్ అయితే మనకి ఎకనామిక్ టైమ్స్లో ఉంది. అందులో మన రాష్ట్రానికి చెందిన కంపెనీ బ్రైట్కామ్ గ్రూప్ వీళ్ళు 2775% రిటర్న్ ఇచ్చింది ఈ స్టాక్. ఆ తర్వాత టాటా టెలి 1840% దాకా లాభాలను ఇస్తే జిఆర్ఎం ఓవర్సీస్, ఆరం ప్రాప్టెక్, రతన్ ఇండియా ఇవన్నీ కూడా 900 నుంచి 1000% దాకా లాభాలను ఇచ్చాయి. లిస్ట్ అంతా ఇక్కడ ఇన్ డీటెయిల్డ్గా ఉంది ఎకనామిక్ టైమ్స్లో. ఒకసారి చూడండి, లేదంటే profitmaster.in వెబ్సైట్లో మధ్యాహ్నం తర్వాత చూస్తే కూడా ఈ లిస్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి. అండ్ 27th రోజున మండే రోజు నుంచి ఆప్షన్స్ క్లాసులు ప్రారంభం కాబోతున్నాయి. ఎస్పెషల్లీ ఎంప్లాయీస్కి చాలా బెనిఫిట్ అయ్యే కోర్సుగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజు మనం మార్కెట్ చూసే అవకాశం ఉండదు కాబట్టి జస్ట్ ఒక మంత్లీ స్ట్రాటజీ, ఒక వీక్లీ స్ట్రాటజీ ఆప్షన్స్లో మనం బిల్డ్ చేసుకున్నట్టయితే అప్పుడప్పుడు అవసరమైనప్పుడు కొన్ని కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్తే ఆప్షన్స్ ద్వారా నెలవారీగా కొద్ది గొప్ప ఆదాయాన్ని 4 to 5% వరకు రిటర్న్స్ తీసే అవకాశం ఆప్షన్స్లో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. వీక్లీ ఇన్కమ్ స్ట్రాటజీ, మంత్లీ ఇన్కమ్ స్ట్రాటజీ ఇవన్నీ కూడా బేసిక్స్ నుంచి అసలు పుట్ ఆప్షన్ అంటే ఏంటి, కాల్ ఆప్షన్ అంటే ఏంటి అన్న అంశాలు కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో తప్పకుండా జాయిన్ అవ్వండి. మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.